శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ పరిధిలో దేవాలయ విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కుమ్మరొల్లపల్లి గ్రామంలో పురాతన శ్రీరాములు గుడి వద్ద ఉన్న హనుమంతుడు స్వామివారి సిమెంట్ విగ్రహాలను పాడు చేసిన కుంచపు వెంకటేష్ అనే వ్యక్తిని కదిరి టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో గుడి నిర్మాణ పనులకు సంబంధించిన డబ్బుల వివాదంతో కోపంతో ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. పల్లె గ్రామంలో సీతారామాంజనేయుల గుడి నిర్మాణంలో ఉంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆ గుడిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు మూర్తిపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వరు తండ్రి ఆంజనేయులు అని అతనికి అప్పగించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పని ఆయన చేయలేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి ఆ నిర్మాణ పనులు చేసే బాధ్యతను కడప జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఇతను 4/3/2026 తేదీ రాత్రి 10:30 గంటలకు వెంకటేశ్వర ఎవరు లేని సమయంలో గుడి ఎక్కి అక్కడ నిర్మాణ దశలో ఉన్న పూర్తి కాకుండా అన్ఫినిష్డ్ విగ్రహాలు, కొన్ని దేవతా విగ్రహాలను తోసి డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ సమాచారం వచ్చిన వెంటనే కేసు నమోదు చేసుకొని సిఐ గారు వారి సిబ్బంది తక్షణమే స్పందించి అనుమానంతో వెంకటేశ్వరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వరులను విచారించగా తానే ఈ నేరం చేసినానని, అందుకు కారణం పనిలో నుంచి తనను తప్పించి ఇతరులకు అప్పగించుకోవడం జీర్ణించుకోలేకని ఈ పని చేసినాను, మరే కారణం కాదని చెప్పడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపిస్తున్నాం. అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం.